హలో అందరికీ. మన ఇంట్లో జరిగే వివాహ శుభకార్యానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అది కూడా మనం తిరుమల వెళ్లకుండానే. రీసెంట్గా మేము మా అన్నయ్య పెళ్లి కార్డు పోస్ట్ ద్వారా వెంకటేశ్వర స్వామికి పంపించాం తిరుపతి. మేము పంపించిన కొన్ని రోజుల గ్యాప్లోనే మళ్ళీ మాకు రిటర్న్ పోస్ట్ కూడా వచ్చింది. అంటే దాన్ని మేము స్వామివారి ఆశీర్వాదం లాగా అనుకుంటున్నాం అనమాట. అయితే అందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్లీ ఒక బుక్లెట్ టైప్లో వచ్చింది. ఇది ఒక కళ్యాణ సంస్కృతి అంట. అంటే కళ్యాణం గురించి, దాని విశిష్టతను గురించి తెలుపుతూ ఒక బుక్ అనమాట. లైక్ మనకి పెళ్లిలో ఉండే సెగ్మెంట్స్ ఉంటాయి కదా, జీలకర్ర బెల్లి పెట్టడం, 7 అడుగులు వేయడం, తాలిబొట్టు కట్టడం, ఇలా ఉంటుంది కదా, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలిపే బుక్ అనమాట ఇది. సెకండ్ వన్ వచ్చి ఒక కార్డ్ టైప్ పంపించారు. ఆ కార్డులో స్వామివారి ఆశీర్వచన మంత్రాలు, ఆ మంత్రము ప్లస్ దాని తాలూకా వివరణ అది కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్షంతలు, స్వామివారి అక్షంతలు అండ్ పసుపు కుంకుమ కూడా. తర్వాత మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే పసుపు తాడు. అసలు నిజంగా మనం టై చేసుకుంటాం కదా బంగారం తాడుకి కింద పసుపు తాడు, అది స్వామివారి దగ్గర నుండి వచ్చిందంటే అసలు ఎంతో పుణ్యం ఉండాలి అని నేను అనుకుంటున్నా. చాలా బాగా అనిపించింది. సెకండ్ వన్ ఏంటంటే అయ్యో మా టైం అప్పుడు ఇలాంటివి లేవేంట్రా బాబు అని బాధేసింది కొంచెం. బట్ ఏదైతేనే ఫైనలీ స్వామివారి ఆశీర్వాదం అయితే మా అన్నయ్య వదినలకి దక్కిందని కొంచెం హ్యాపీగా ఉంది. కొంచెం కాదు, చాలా హ్యాపీగా ఉంది. బాయ్ బాయ్.